ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. చిన్నపిల్లలైనా జాగ్రత్తగా వినండి. మీ మనసు, మీ ఆలోచన అన్నిటినీ ఇక్కడ పెట్టి ఈ యొక్క మాటలను పూర్తిగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన పాఠం రాజ్య సువార్త ప్రజలక ప్రకృతిక. రాజ్య సువార్త ప్రజలక ప్రకృతిక. సైట్గా మనం వాక్యంలోనికి వెళ్ళిపోతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ ఒక మాట ఉందండి, మీరు విన్నట్టియు అని ఉంది. మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు అని ఉంది. మీరు విన్నట్టియు అక్కడ ఉంది, అది ఒక సెంటెన్స్. తరువాత ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు అని ఉంది. 2 మ్యాటర్ ఉంది అక్కడ, 2 విషయాలు ఉన్నాయి. మీరు విన్నట్టియు, మీరు అంటే ఎవరు? మనమే, మనుషులు. మీరు అంటే మనుషులు. తరువాత చూడండి, సువార్త అన్నది ఇప్పటి వరకు మనం అనుకున్నది మనుషులకే కదా ప్రకటిస్తున్నాం. సువార్తకి వెళ్తే, కరపత్రిక తీసుకొని వెళ్తే ఎవరికి ఇస్తున్నాం? మనుషులకు ఇస్తున్నాం. సువార్త ఎవరికి చెప్తున్నాం? మనుషులకు చెప్తున్నాం. మనం మీటింగ్ పెట్టాం, ఎవరు వచ్చారు వినడానికి? మనుషులు వచ్చారు. మనకు తెలిసినది అదే కదా. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అన్నాడు. మీరు విన్నట్టే ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అన్నాడు. అంటే మీరు అన్నది మనుషులు. ఇప్పుడు ఇక్కడ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి అన్నప్పుడు, సృష్టి అన్నది ఈ మనల్ని తప్ప మిగిలినదంతా కూడా సృష్టి. సృష్టి అన్నప్పుడు ఈ ఆకాశంలో, ఈ భూమిలో, చిన్న భూగోళంలో మనం ఉన్నాం. ఈ భూగోళము ఎక్కడ ఉంది? ఈ విశ్వంలో ఉంది. విశ్వం అన్నప్పుడు ఈ సూర్య కుటుంబంలో సౌర కుటుంబం అంటారు, దానిలో ఈ భూమి ఉంది. మనం నివసిస్తున్న ఈ భూమి ఈ సౌర కుటుంబంలో, సోలార్ సిస్టమ్ అంటారు. ఈ సౌర కుటుంబం ఎక్కడ ఉందంటే మిల్కీవే గ్యాలక్సీలో ఉంది. పాలపొంద నక్షత్ర కుటుంబాల్లో ఉన్నాయి. ఈ పాలపొంద నక్షత్రాల కుటుంబాలు ఎక్కడ ఉంది? కుటుంబం ఎక్కడ ఉందంటే విశ్వంలో ఉంది, యూనివర్స్ లో ఉంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ సౌర కుటుంబాల, ఈ సూర్య కుటుంబం వల్ల కొన్ని కోటాను కోట్ల కుటుంబాలు కలిసినదే పాలపొంద నక్షత్ర కుటుంబాల్లో మండలం అని చెప్తున్నారు. అలాంటి సుమారుగా 6000 మండలాలు ఉన్నాయి ఈ విశ్వంలో అని చెప్తున్నారు. ఈ విశ్వంలో 6000 మండలాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలు కలిసినది ఒక మండలాన్ని చెప్తున్నాం కదా భూమిలో. అలాగే కొన్ని కుటుంబాలు, మనం ఉన్న సూర్య కుటుంబం అలాంటి, సౌర కుటుంబం అలాంటి కొన్ని కుటుంబాలు, కొన్ని కోటాను కోట్ల కుటుంబాలు కలిసినది పాలపొంద నక్షత్ర మండలం. అలాంటి పాలపొంద నక్షత్ర మండలాలు 6000 ఉన్నాయి అంటున్నారు. సుమారుగా 6000
మండలాలు ఉన్నాయి యూనివర్స్లో, విశ్వంలో అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో ఏమున్నాయి అంటే సూర్యుడు ఉన్నాయి, ఎన్నో సూర్యుళ్ళు ఉన్నాయి. మనం చూస్తున్న ఈ సూర్యుడు లాంటి చాలా సూర్యుళ్ళు ఉన్నాయి. కోటాను కోట్లు నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ సృష్టి. ఈ విశ్వంలో మనం ఉన్నది భూగోళం. ఈ భూగోళంలో మనం ఉన్నాం. ఈ భూమి మీద ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సముద్రంలో జలరాశులు ఉన్నాయి. ఇవి అన్నీ సృష్టిలు. మనుషులు తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ పేరు సృష్టి. మిగిలినది అంతా కూడా ప్రకృతి అంటున్నాం, సృష్టి అంటూ చెప్తున్నాం. ఇక్కడ మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అన్నాడు. అంటే మీరు విన్నారు, మీకు స్వార్థ చెప్పాలి, మీకు స్వార్థ చెప్తున్నాం. తరువాత ఏం చెప్తున్నాడు? సమస్త సృష్టికి కూడా ప్రకటించినట్టు చెప్తున్నాడు, ప్రకటింపబడినట్టు అని చెప్తున్నాడు. అంటే సృష్టికి కూడా స్వార్థ చెప్పాలా? సృష్టికి కూడా స్వార్థ చెప్పారా? ప్రకటింపబడినట్టు అన్నాడు. అంటే ఆల్రెడీ ప్రకటించినట్టు చెప్తున్నాడు, ఆల్రెడీ ప్రకటించారు అని చెప్తున్నాడు. అంటే సృష్టికి కూడా ప్రకటించాలా? ఎందుకు? సృష్టికి ఎందుకు ప్రకటించాలి? మనుషులకే కదా ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు అపోస్తలులతో ఏ మాటలు అన్నాడు? ఒక మాట చూడండి, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు శిష్యులతో అపోస్తలులతో ఉండి వెళ్తూ ఆయన పలికిన మాట, మీరు సర్వమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ మాటని మనం చదివి ఉన్నా, ధ్యానించి ఉన్నా, ఇందులో పెద్ద ఒక పరమార్థం పొంది ఉంది. అది సర్వలోకమునకు వెళ్ళి అన్నాడు. సర్వలోకమునకు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుష్యులు. మీరు సర్వలోకమునకు వెళ్ళి, తరువాత ఒక మాట పలికాడు, సర్వ సృష్టికి అన్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే లోకమునకు వెళ్ళి, మనుషులకు మీరు వెళ్ళి చెప్పండి. తరువాత సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. అంటే మనుషులకు మాత్రం కాదు, సృష్టికి కూడా స్వార్థ చెప్పాలి. సృష్టి కూడా స్వార్థని, దేవుని మాటలను వింటారు, వినింది, వింటుంది. సృష్టి ఏం చేస్తుంది? సృష్టి అంటే మనుషులు తప్ప మిగిలినవి అన్ని కూడా సృష్టి. సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి, సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించండి. మనుషుల యొద్దకు మీరు వెళ్ళి వాక్యం చెప్పండి. అలా చెప్పినప్పుడు మీరు చెప్పే వాక్యాన్ని సృష్టి వింటది అంటున్నాడు. సృష్టి వింటది. ఈ లోకం అంటే ఏంటి, ఈ సర్వ సృష్టి అంటే ఏంటి, ఇంకా క్లారిటీ కావాలా? చూడండి ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు దోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఏమంటున్నాడండి? మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము అన్నాడు. అంటే ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ. లోకమునకును, అందాక చూసాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చదివాం.
లోకమునకు వెళ్ళి అన్నప్పుడు, లోకం అన్నప్పుడు అక్కడ ఏం చదివావు? లోకం అన్నప్పుడు ఏం చదివాము? అక్కడ ఏమన్నాను నేను? లోకం అంటే మట్టి కాదు, మనుషులు అన్నాను. ఇక్కడ చూడండి, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము అన్నాడు. అక్కడ లోకం అంటే మనుషులు అన్నాను, ఇక్కడ మనుషులని వేరుపరిచి చెప్పాడు. అన్న పదాన్ని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ లోకం అంటే మనుషులు కాదు, మనుషుల్ని సెపరేట్ గా చెప్పేశాడు. దేవదూతలకు అన్నాడు, మనుషులకు అన్నాడు, లోకమునకును అన్నాడు. అంటే ఇక్కడ లోకం అంటే మనుషులు కాదు, ప్రపంచం. ప్రపంచం అంటే సృష్టి. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచంలో దేవుని వాక్యము నిర్మాణమైనవనియు, ప్రపంచము దేవుని వాక్యము వలన నిర్మాణమైనది అన్నాడు. ప్రపంచము, ప్రపంచములు అంటే లోకములు. ప్రపంచములు అంటే లోకములు. లోకములు, ప్రపంచములు అంటే, ప్రపంచం అంటే ఈ భూమి అంటున్నాం. అంటే ఇలాంటి చాలా భూములు ఉన్నాయా? అది కాదు దానికి అర్థం. ప్రపంచములు అంటే ఈ భూమిలో ఉన్న జంతువుల ప్రపంచం, పక్షుల ప్రపంచం, పురుగుల ప్రపంచం, వృక్షాల ప్రపంచం, మొక్కల ప్రపంచం, సముద్రంలో ఉన్న చేపల ప్రపంచం. ఇవి ప్రపంచాలు. నక్షత్రాల ప్రపంచం అంతరిక్షంలో ఉంది, నక్షత్రాల ప్రపంచం, మనుషుల ప్రపంచం. ప్రపంచం అన్నప్పుడు ఇవేనండి, ప్రపంచములు అన్నప్పుడు ఇవే. ఇక్కడ ఏం చెప్పాడు? లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము అంటే స్వార్థ నిమిత్తము చెప్తున్నాడు. స్వార్థ నిమిత్తము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము అంటే ఎవరు వింటున్నారు స్వార్థను? ఈ 3 క్యారెక్టర్లో ఉన్న కేటగిరీలో ఉన్న వారు వింటున్నారు. అంటే మనం చెప్తున్న వాక్యం ఎక్కడి వరకు వెళ్తుంది? ఆకాశపు అంచు వరకు వెళ్తుందట. ఆకాశపు అంచు వరకు వెళ్తుంది. వేడుకగా ఉన్నాము అన్నాడు. వేడుకగా అంటే రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మికుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి మికుల ఆశతో తేరి చూచుచు, వేడుకగా కనిపెట్టడం, తొంగి చూడడం, తేరి చూడడం, తేరి చూచుచు. సృష్టి మికుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూడడం, వేడుకగా ఉన్నాము అన్నాడు. అంటే సృష్టి చూస్తుందట. ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు? సృష్టి వినడానికి చూస్తుంది. వేడుకగా ఉన్నాము అన్నాడు. లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. సృష్టి చూస్తుందట, సృష్టి వింటుంది. ఏం చెప్తున్నారు? దేవుని మాటలను చెప్తున్నారా? ఏదో కబుర్లాడుకుంటున్నారా? సృష్టి అంతా ఆలకిస్తుంది, రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది వినడానికి. మనుషులకు మనం చెప్తున్నప్పుడు, మనుషుల దగ్గరికి వెళ్ళి మన వాక్యం చెప్తున్నప్పుడు సృష్టి అంతా వింటుంది. సృష్టి అంతా అలర్ట్ గా ఉంది వినడానికి. సృష్టి అంతా వినడానికి సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఎందుకు ఉంది అంటే దేవుని మాటలు ఎలా ఉందంటే ఆత్మయు జీవమైనది అన్నాడు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం 2వ మాట. నేను మీతో చెప్పి ఉన్న మాట
జీవమునై ఉన్నవి అన్నాడు. ఆత్మయు ప్రకృతి ఉంది, ప్రకృతిలో జీవం ఉంది. మాటలు వలన కలిగినది అండి అదంతా కూడా. కలుగుగాక అన్నప్పుడు దేవుడు పలికినప్పుడు కలిగినవి. ఆ మాటల్లో జీవం ఉంది, ఆ మాటల్లో ఆత్మ ఉంది. ఆత్మ వలన దేవుని మాట వలన కలిగింపబడిన ఈ సృష్టి అంతటిలో ఆత్మ ఉంది, జీవం ఉంది. ఆత్మ ఉంది, జీవం ఉంది. ప్రాక్టికల్ గా మనం చూస్తే ఆదికాండము 7వ అధ్యాయంలో చెప్పాడండి. ఆదికాండము 7వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయం 15వ వచనం. జీవాత్మక సమస్త శరీరంలో రెండేసి ఓడల్లో నోకు నొద్దకు ప్రవేశించాను. ఏది వచ్చింది అక్కడ? జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, అవే కదా వచ్చాయి. జీవాత్మకల సమస్త శరీరాలలో రెండేసి చొప్పున ఓడలో నున్న నోవహు యుద్ధకు వచ్చింది. జీవాత్మక అంటే ఆత్మ ఉందా, జీవము ఉందా? ప్రకృతిలో, సృష్టిలో ఉంది. ఆత్మ ఉంది, జీవం ఉంది. 20వ వచనం అందులోనే 20. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలము గనుక పర్వతములు మునిగిపోతున్నారు. అప్పుడు పక్షులను, పశువులను, మృగములను, భూమి మీద ప్రాగు పురుగులని, భూమి మీద సంచరించు సమస్త శరీరాలని, సమస్త నరులను చచ్చిపోయిరి. 22 పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోని నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయేను. మొత్తం నాశనం అయింది. ఏమండి? నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను. జగదీష్ చంద్రబోస్ అన్న ఒక సైంటిస్ట్ చెప్పాడండి, వృక్షాలకు, మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడు. వృక్షాలకు, మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడు. చెప్పినందుకు అతనికి నోబెల్ బహుమతి ఇచ్చారు. బైబిల్ ఎప్పుడు చెప్పిందంటే, జగదీష్ చంద్రబోస్ చెప్పడానికి ముందు బైబిల్ చెప్పింది. జగదీష్ చంద్రబోస్ కాలాల్లో క్రైస్తవులు లేవా? ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. బాబు, నువ్వు చెప్పడానికి ముందు బైబిల్లో చెప్పాడు దేవుడు ప్రకృతికి జీవం ఉంది, ఆత్మ ఉంది. అది ఆత్మయు జీవాత్మ కాదు అని ఎందుకు చెప్పలేకపోయారు? బైబిల్ తెలియదు, అందుకే చెప్పలేకపోయారు. చెప్పలేదు ఆనాట్లో, ఆయన చెప్పిన కాలంలోనే. జీవాత్మ సృష్టి అంతటిలో కూడా జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది, జీవము ఉంది. మరి మనకు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మవాయుడు. నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదాడు. ప్రియమైన దేవుని వారలారా, సృష్టిలో ఉంది, జీవము ఉంది. సృష్టిలో ఆత్మ ఉంది, జీవము ఉంది. అవి వింటున్నాయి. మనం చెప్తున్న ప్రతి మాటలను వింటున్నాయి. నేను ప్రకటిస్తున్న ఈ మాటలను ప్రకృతి వింటుంది. ప్రకృతి అనగా ఎక్కడో ఉంది అని అనుకోకండి. మన కళ్ళ ముందు ఉన్నది. ఈ నేల ప్రకృతి, ఈ గోడ ప్రకృతి, చిన్న చిన్న మొక్కలు, ఈ చెట్లు,
ఇవన్నీ ప్రకృతి. ఈ తలుపు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి తీశారు, ప్రకృతి. ఇవన్నీ మన మాటలను వింటున్నాయి, మన మాటలను వింటున్నాయి. ఎందుకు వినాలి ఇవి? ఎందుకు వినాలి? కారణం ఉంది. దేవుడు దీనిని కూడా కారణము లేక చెయ్యలేదు, చెప్పలేదు. చెప్పలేదు. ఎలా కలిగించాడు? కలిగించినప్పుడే దేవుడు వాటిని ఎలా కలిగించాడు? ఈ సృష్టిని. రాజ్య సువార్త అనేది ప్రజలకా ప్రకృతికా అన్నప్పుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అన్నాడు. సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అన్నప్పుడు సృష్టికి ఎందుకు ప్రకటించాలి? ఎందుకు అవి వినాలి అంటే అవి జీవము గలది, అందులో ఆత్మ ఉంది. వాటిలో ఆత్మ ఉంది, జీవము ఉంది. వాటిని కలిగించినప్పుడు దేవుడు ఎలా కలిగించాడు? ఆదికాండంలో ఉంది. మనకు ఆదికాండము 1వ అధ్యాయంలో 24వ వచనం. ఆదికాండం, దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన గొప్పనియు పలికెను, ఆ ప్రకారం ఆయను. జీవము గల వాటిని భూమి పుట్టించును గాకని అన్నాడు. జీవము గల వాటిని అన్నాడు. జీవము గల వాటిలో ఏమేమి ఉన్నాయి? జాతి ప్రకారము పశువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, అడవి జంతువులు ఉన్నాయి. జీవము గల వాటిని భూమి పుట్టించును గాక అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? నేలలో నుండి వచ్చింది. నేల పుట్టించింది. 29వ వచనం చదవండి. 29. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చి ప్రతి చెట్టును విత్తనములిచ్చి ఫల వృక్షము కల ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆకారము కాగును. ఎప్పుడు ఇచ్చాడు? 12వ అధ్యాయంలో చూడండి. 12వ అధ్యాయంలో క్షమించండి, 12వ వచనం. అందులోనే 1:12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనము చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము ఫల వృక్షములను మొలిపింపక అది మంచిదని దేవుడు చూచెను. ఈ చెట్లలో, ఈ మొక్కల్లో, ఈ వృక్షంలో ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ చెప్పాడండి. దేవుడు కలిగించినప్పుడు ఎలా కలిగించాడు? జీవము, ఆత్మయు జీవము కలిగిన వాటిగా కలిగించాడు దేవుడు, పుట్టించాడు దేవుడు. సృష్టి అండి. మన కంటికి కనపడుతున్న, మన ఇంటి దగ్గర తిరుగుతున్న కోడి ఒక సృష్టి. మనకు ఆహారమగును అన్నాడు. మన ఇంట్లో అరటి చెట్టు ఉంటుంది, అందులో అరటికాయలు కాస్తుంది. ఆ అరటికాయల్ని మన తినడానికి, అరటిపళ్ళు మన తినడానికి. ఆ అరటి చెట్టు మన మాటలను వింటాయి, మనకు పండునేస్తుంది. కోడి మనకు గుడ్డునేస్తుంది. గుడ్డి ఇచ్చిన తర్వాత కోడి ఏం చేస్తుంది? మనం ఏం మాట్లాడుతున్నాము వింటున్నాయి. దేవుడు కూడా వింటున్నాడు. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలను దేవుడు కూడా వింటున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు
ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు ఆలకిస్తున్నాడు. మన మాటలను దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు కలిగించిన ఈ సృష్టి అంతా కూడా ఆలకిస్తున్నాయి. దేవుడు ఆలకిస్తున్నాడు. ఎవరి మాటను, ఎవరు మాట్లాడుతున్న మాటను, మనుషులను మనం మాట్లాడుతున్న మాటను దేవుడు ఆలకిస్తున్నాడు. సృష్టి కూడా ఆలకిస్తున్నాయి. సృష్టి ఎలా ఆలకిస్తుంది? దేవుడు ఆజ్ఞాపించాడా? తెలియాలి కదా మనకు. సృష్టికి దేవుడు ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించమని. అవును, ఆజ్ఞాపించాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ మాట 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వాటినిగా చేసిదిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు ఆలకించమన్నాడు భూమిని? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. సృష్టి అంతా కూడా నా పిల్లలైన వారు. అప్పుడు కూడా దేవుడు మనలను పిల్లలు అంటున్నాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో? వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబడి చేస్తున్నప్పుడు కూడా మనలను పిల్లలు అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ చూడండి దేవునికి మన మీద. ఆకాశము భూమి చెవియొగ్గుము అన్నాడు. ఎందుకన్నాడు? ఇదిగో నా పిల్లలైన వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారు రేపు నేను చెప్పలేదు. ఏమండి? నేను చెప్పలేదు. నువ్వు ఆలకించు, నువ్వు విను. ఏం చెప్తున్నారో నువ్వు కూడా విను. నేను వింటున్నాను, నువ్వు కూడా విను. ఎందుకు వినాలి? చూద్దాం. ముందుకు వెళ్తే మీకు సీక్రెట్ అర్థమవుతుంది. ఇప్పుడే చెప్తే మీకు థ్రిల్ ఉండదు. ఎందుకు ఆలకించమన్నాడు? ఆకాశంలో ఆలకించాడు. ఆకాశం అంటే విశ్వం, అందులో ఉన్న కోటాను కోట్లు నక్షత్రాలు. ఆకాశంలో ఆలకించు. భూమి, ఎందుకు భూమి అన్నాడు? అందులోనే మనం ఉన్నాం గనుక. తిరుగుబాటు చేస్తున్న మనం ఉన్నాం గనుక, మనుషులు ఉన్నారు గనుక. భూమి చెవియొగ్గు అన్నాడు. అంటే వినాలి. ఎందుకు విను, ఆలకించు, విను, చెవియొగ్గు, విను అంటున్నాడు. ఎందుకండి అలా అంటున్నాడు? ఇటువంటి మరొక మాటని దివ్యోపదేశ కాండంలో చూద్దామండి. దివ్యోపదేశ కాండం మరొక మాటని చూద్దాం. అక్కడ కూడా దేవుడు అలాగే అంటున్నాడండి. 32వ అధ్యాయం, దివ్యోపదేశ కాండం 32వ అధ్యాయం 1వ వచనం. 32:1. ఆకాశ మండలమా, చూడండి. అక్కడ ఆకాశమా ఆలకించుము అన్నాడు కదా. ఇక్కడ ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆకాశ మండలమా అన్నాడు. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా అంటే ఎక్కడైనా పొరపాటు జరిగిపోతుందేమో. మనుషులు కాదండి పొరపాటు చేయడానికి. సృష్టి దేవుని మాటలు బట్టి, దేవుని మాటలకు లోబడి, దేవుని మాటకు కట్టుబడి అప్పటి నుండి, కలిగినప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నాయి. ఆయన మాట ప్రకారమే బ్రతుకుతున్నాయండి. అవి మారదు. అయినా దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. ప్రతి చోట్ల క్లారిటీ అన్నది కనపడుతుంది బైబిల్లో, దేవుని మాటలలో. ఎందుకో ఎక్కడ పొరపాటు జరగకూడదని ఎంత క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఆకాశమా ఆలకించి అన్నాడు, ఇక్కడ ఆకాశ మండలమా అన్నాడు. అక్కడ భూమి చెవియొగ్గు, ఇక్కడ భూమండలం అంటున్నాడు. ఏది కూడా తప్పిపోకూడదు. ఏది కూడా మీరు అందరూ అలర్ట్గా ఉండాలి. ఎవరు అలర్ట్గా ఉండాలి అంటున్నాడు దేవుడు.
ఎవరు అలర్ట్గా ఉండాలండి? మనం ఎవరంటే దేవునికి మనం ఎవరు? పిల్లలం. ఎటువంటి వారు మనం? గొప్పవారు, శ్రేష్టమైన మనం. శ్రేష్టమైన వారుగా మనల్ని దేవుడు కని పుట్టించి ఏం చేశాడు? వాటిని దేనిని ఎలామన్నాడు మనం చూసాం ఒకసారి. ఈ జంతువులు, ఈ పక్షులు, పురుగులు, సముద్రపు చేపలను ఏమన్నాడు? ఇవన్నీ వీటిని మీరు ఏలాలి అన్నాడు. ఎలా అంటాడు? ఇవన్నీ ప్రకృతి, ఇవన్నీ దూతలు, ఇవన్నీ మనకు సేవ చేయడానికి దేవుడు కలిగించాడు. పని మనుషులు. మనమే శ్రేష్టమైన మన పిల్లలను దేవునికి. మనల్ని ఇప్పుడు వాచ్ చేసేది ఎవరు? కనిపెట్టేది ఎవరు? మనం ఏం మాట్లాడుతున్నాం అనేది విని నాకు చెప్పాలని చెప్పేది ఎవరు? దేవుడు. ఆలకించుము, నా పిల్లల మాటలను నువ్వు ఆలకించు అన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గున్నాడు. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు ఆలకించాలి? ప్రకృతి ఎందుకు ఆలకించాలి? భూమి ఎందుకు చెవియొగ్గాలి? ఆకాశం ఎందుకు ఆలకించాలి? మీకా గ్రంథంలో చెప్పాడండి. మీకా గారి ద్వారా చెప్పాడు దేవుడు. 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ సాక్ష్యం పలుకబోచున్నాడు. పరిశుద్ధాత్మ నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. ఏమండి? సకల జనుల ఆలకించుడి అన్నాడు. సకల బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఆకాశము ఆలకించుము అన్నాడు, భూమి చెవియొగ్గమన్నాడు. ఇక్కడ మీకా గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే సకల జనులారా మనకు చెప్తున్నాడు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోతున్నాడు. మీ మీద, మనుషుల మీద, జనుల మీద సాక్ష్యము పలుకబోతున్నాడు. భూమిని ఎందుకు ఆలకించమన్నాడు? ఆకాశమును ఎందుకు ఆలకించమన్నాడు? భూమిని ఎందుకు చెవియొగ్గమన్నాడు? ఇప్పుడు మనకు తెలిపోతాయి. ఏమండి? భూమి నీలో సమస్తము చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోతున్నాడు. సాక్ష్యము పలుకబోతున్నాడట దేవుడు. పరిశుద్ధాత్మ నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. సాక్ష్యము పలుకాలంటే ఎవరు కావాలి? సాక్షులు కావాలి. సాక్ష్యము పలుకాలి. ఇప్పుడు దేవుడు సాక్ష్యం పలుకబోతున్నాడు. సాక్ష్యము పలుకబోతున్నాడంటే సాక్షులు కావాలి. సాక్షులు ఉండాలి. ఎవరు ఈ సాక్షులయ్యా? ఈ సాక్షులు ఎవరు? ఎవరిని పెట్టుకొని దేవుడు సాక్ష్యము పలుకబోచున్నాడు? ఎవరు ఈ సాక్షులు? దివ్యోపదేశ కాండం 4వ అధ్యాయం 26వ వచనం. దివ్యోపదేశ కాండం 4వ అధ్యాయం 26వ వచనం. దివ్యోపదేశ కాండం 4వ అధ్యాయం 26వ వచనం. ఈ యోర్దాను స్వాధీనపరచుకున్నప్పుడు దేశంలో ఉండకుండా త్వరలోనే బొద్దిగా నశించిపోతురని భూమి ఆకాశములను మీ మీద సాక్షిగా ఉంచుచున్నాను. ఏమండి? సాక్ష్యం పలకబోతున్నాడు. సాక్షులు కావాలి. సాక్షులు ఎవరబ్బా అని చూస్తే భూమి ఆకాశములను అన్నాడు. ఇందుకే ఆకాశమా
ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు తండ్రి. ఏమండి, అందుకే అన్నాడా? సాక్షులు భూమి, ఆకాశం. భూమి అంటే ఆకాశం, సర్వ సృష్టి. సాక్షి ఇప్పుడు చెప్పండి, సర్వ సృష్టి భూమండలం, భూమిలో భూమిలో ఉన్నవన్నీ, తర్వాత ఆకాశ మండలం, కోటాను కోట్ల నక్షత్రాలు, ఆశ్రయాలు, అన్ని ఆకాశంలో ఏముందో అన్ని. మీరు ఈ యోర్దాను బట్టి స్వాధీనపరుచుకొనబో దేశములో ఉండకుండా త్వరలో కొద్దిగా నశించిపోతుంది. భూమి ఆకాశములను మీ మీద సాక్షిగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండగా మీరు బొత్తిగా నశించిపోదురు. సాక్షులు ఎవరు? సర్వ సృష్టి అంతా దేవునికి సాక్షులు. దేవుడు సాక్ష్యం పలుకపోచున్నాడు. దేవుడు సాక్ష్యము పలుకపోచున్నాడు. అర్థమవుతుందా? అప్పుడు సాక్షులు చెప్పేది ఎవరు? సృష్టి సాక్షులు చెప్పాలి మన మీద మనం ఏం చేసాము, ఏం చెప్పాము, సాక్షి చెప్పాలి. ఏమండి, సృష్టి అంతా ఉన్నాయి, ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నారు. మరి చిన్నది ఒక శాంపుల్ మీకు చూపిస్తాను. సాక్షులలో ఒకటి చిన్నది, అల్పమైనది అని మనం అనుకున్నది ఒకటి చూపిస్తాను. శాంపుల్ లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. లూకా గారు రాసిన సువార్త. వారిని చూచి మీరు ఊరకుండాలా, ఈ రాళ్ళు కేకలు వేయమని మీతో చెప్పుచున్నాను నేను. మీరు ఊరకుండాలా ఈ రాళ్ళు కేకలు వేయునని చెప్పాడు. మీరు ఊరకుండా ఏమండి, మీరు నడుచుకొని వెళ్ళేటప్పుడు దారిలో చిన్న రాళ్ళు కనపడితే ఏం చేస్తారు? తన్నుతారు. మీరు తన్ని కేకలు వేస్తుందట. ఏటి కేకలు వేస్తుంది? ఈడు స్వార్థ ప్రకటించలేదు అని కేకలు వేస్తుందట. కేకలు అంటే తెలుసు కదా మీకు. దగ్గర ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఏమంటే ఆయన్ని పిలవండి అంటాం. అదే మనిషి దూరంగా ఉన్నాడు అనుకోండి, ఏమంటే కేకలండి అంటాం కదా. కేకలంటే పెద్ద శబ్దం అండి. కేకలంటే పెద్ద శబ్దము. ఎప్పుడు? ఆ దినమందు అక్కడ నిలబడాలి మనం. అక్కడ సాక్షుల్ని పిలుస్తాడు దేవుడు, పిల్లల్ని పిలుస్తాడు దేవుడు. సాక్షులు అంటాడు దేవుడు, పిల్లలందరూ అంటారు. పిలుస్తాడు దేవుడు. పిలిచి ఏం చెప్తాడు? పిల్లలు వస్తారు. వచ్చి రాకనే ఏం చెప్తారు? తండ్రి, మీ కొరకే మేము బ్రతికామయ్యా లోకంలో, మీ కొరకే బ్రతికాము, మీ కొరకే ప్రాణం పెట్టాము, నీ కొరకే అన్ని చేశాను అంటాడు. బాబు ఆపు, కొంచెం ఆపు. వీళ్ళు చెప్పాలి నువ్వు చేసేది ఏటో. సాక్ష్యం వీళ్ళు పలకాలి కదా. నీ సంగతి నాకు తెలుసు, ఆపు. నువ్వేం చేస్తావు? నా మీద తిరుగుబడి చేసావు నువ్వు ఆపు. మీరు చెప్పండి ఇప్పుడు అంట. వాక్యం చెప్పలేదు, వీడు వాక్యం చెప్పలేదు. నువ్వు వెళ్ళిపో, నరకానికి వెళ్ళిపో. వీడు స్వార్థ చెప్పలేదు.
నువ్వు వెళ్ళిపో. చెప్పారా చెప్పలేదా? బాబు వీడు చెప్పలేదు. ఏం చేశాడు? వీడు ఆబోతులా తిరిగాడు, ఏం చెప్పలేదు. నీ నరకానికి వెళ్ళిపో. సాక్షి చెప్తాయి. రాళ్ళు మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రాళ్ళలో నుండి వచ్చింది. ఈ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది? మంచిది కాదండి ఈ గోడ. మళ్ళీ కాపాడుతుంది అనుకుంటున్నారు. అది లేదు, అది మంచిది కాదు. నీ కూర్చో ఎక్కడి నుంచి వచ్చింది? అది నేలలో నుండి వచ్చింది. అది మంచిది కాదు. ఇదిగోటి ఫ్యాను, అది మంచిది కాదు. దానిలో నుంచి వస్తుంది. ఇప్పుడు చూడండి గాలి, అమ్మాయ ఎంత బాగుంది అంటున్నాం కదా, ఆ గాలి మంచిది కాదు. ఆ గాలి అస్సలు మంచిది కాదు. అక్కడ అది రాళ్ళు కాదు. ఒకటి శాంపుల్ చెప్పాడు యేసుక్రీస్తు వారు, రాళ్ళు కేకలు వేస్తాయని. అన్ని ఒక్క కేకలు వేస్తే ఎలా ఉంటది? ఒక్క మనిషి కేకలు వేస్తే ఎలా ఉంటది? ఒక్క మనిషి జై అంటే ఎలా ఉంటది? ఒక 10,000 మంది జై అంటే ఎలా ఉంటది? 10,000 మంది కాదండి, అక్కడ కోటాను కోట్లు. ఆకాశ మండలంలోనే కోటాను కోట్లు ఉన్నాయి, భూమండలంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఇవి అన్ని కేకలు వేస్తే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కేకలు 10 మంది కేకలు వేస్తేనే మనం అమ్మో ఏంటి బాబు ఇంత గోళ పెడుతున్నారు అంటున్నాం. తప్పించుకోలేము. అందుకే అమ్మ బాబు, అందుకే అన్నాడు భూమి చెవియొగ్గా. అందుకేనా? అవును, అందుకే భూమి చెవియొగ్గా అన్నాడు. సృష్టి మీరంతా వినండి. నా పిల్లలైన వారు ఏం చెప్తున్నారు? అవి దేవుని మాటలను వింటాయి. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చేస్తాయి. సృష్టి అంతా కూడా చూస్తారా? ఆ మాటని కూడా చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. అందుకైనా అల్ప విశ్వాసం ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గర్దింపక మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియో సముద్రము కుక్క పిల్లలుగా చెప్పుకోనిరి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఓడలో నిద్రపోతున్నాడు. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి రాగానే ఈయన బాగా నిద్రపోతున్నాడండి. తుఫాను రాగానే అక్కడ శిష్యులు ఏం చెప్తున్నారు? ఓ బాబు భయపడిపోయారు. భయపడిపోతే కేకలు వేస్తున్నారు, ఆయన్ని లేపుతున్నారు. అయ్యగారు మరి లేవండి, ఇగో ఇలాగ వచ్చింది తుఫాను అన్నప్పుడు అల్ప విశ్వాసులాగా ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పి సముద్రమును గర్దింప మిక్కిలి నిమ్మలమాయను. అవి సైలెంట్ అయిపోయింది. ఏంటి ఇది? ఆశ్చర్యమైపోయారు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏంటి గాలి మాట వింటుంది? ఏంటి సముద్రం మాట వింటుంది? ఆశ్చర్యపడిపోయారు అండి. ఈ సృష్టి దేవుని మాటను వినని మనుషులే. దేవుని మాటలను వినని వారు మనుషులే. నువ్వు ఎంత చెప్పినా చెప్పు, నేను వినను. అందుకే చెప్పాడు, నువ్వు చెప్పు. వాళ్ళు వినకపోయినా చెప్పు. వారు వినకపోయినా నీ బాధ్యత నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పు. సృష్టి వింటున్నది, అవి వింటున్నాయి. నీ మాటలను అవి వింటున్నాయి. నీ నిలబడినప్పుడు అవి సాక్ష్యం చెప్తుంది. నువ్వు చెప్పు. ఎవరు రాలేదా, ఎవరు వినలేదా చెప్పడం పెద్ద సభ పెట్టావా, ఎక్కువ మంది భయపడిపోక జడిచిపోక, ఏంటి ఇంత ఖర్చు పెట్టామో రాలేదే అని చెప్పు. 10 మంది వచ్చినా, 5 మంది వచ్చినా, 1 వచ్చినా, 2 వచ్చినా చెప్పు. రాని గురించి, వినని వారి గురించి అక్కడ అవి సాక్ష్యం చెప్తాయి. ఆడు రాలేదు, ఆడు వినలేదు అని చెప్తాయి సాక్షి. నువ్వు చెప్పు చెప్తుంది. రాదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కేకలేస్తుంది.
నేను చెప్పలేదని చెప్తుంది. ఎందుకంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి అని చెప్పగల ఆజ్ఞ ఉంది గనుక ఆజ్ఞని మనం నెరవేర్చాలి. భూమిని సూర్యుడు వెలిగించింది సూర్యుడు, భూమి తిరుగుతుంది, ఇప్పటికీ తిరుగుతుంది. సూర్యుడు ఆ రోజు వెలిగివ్వడం ప్రారంభించింది. కలిగించినప్పుడు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు వెలిగిస్తూనే ఉన్నాయి, ప్రకాశిస్తూనే ఉంది. అందులో తేడా లేదు. సర్వ సృష్టిలో తేడా ఇప్పటి వరకు, కలిగినప్పటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు తేడా ఎక్కడ ఉందంటే మనుషులలోనే ఉందండి. అందుకే వీటిని మనకు సాక్షులుగా దేవుడు ఏర్పాటు చేశాడు, సాక్షులుగా ఏర్పాటు చేశాడు. సృష్టి అండి, సృష్టి ఎంత బాధపడుతుందో మీకు అర్థం కావాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఒక మాటని మనకు చెప్పాడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ఇది వరకు అన్నాడంటే ఎప్పుడు కలిగింపబడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు. అబ్బా ఏ మాటలండి, మూలుగుచుంటే అర్థమేంటి? ఏ కర్మ బాబు, గాలి అంటదట, ఏ కర్మరా బాబు, వీడి మీద వెళ్ళి నేను తగలాలా? ఏం చేశాడు వీడు? ఈడు ఏం చెప్తున్నాడు మని దేవుడు చెప్తున్నాడు. ఈడేమో ఆయన మాటలని చెప్పక ఏదో కబుర్లు చెప్పుకొని ఏదో మాటలని చెప్పుకొని తిరుగుతున్నాడు. మూలుగుతుందట. కుర్చీల్లో కూర్చున్నాం, పైన ఫ్యాన్ తిరుగుతుంది. అబ్బాయి అంత హాయిగా ఉందరా బాబు అని కళ్ళలోనికి వెళ్ళిపోతాం. కుర్చీ సాక్ష్యం చెప్తుంది అక్కడ. మూలుగుచ్చు. ఏం కర్మరా బాబు ఇది, ఏం కర్మరా ఇది. చర్చికి వస్తారు, గోడకు అలాగా ఏం చేస్తారు ఏమండి? గోడకి చేరబడి కూర్చుంటారు. గోడ ఏం చేస్తుంది? ఈడేమో చేరబడ్డాడు, వాక్యం వింటున్నాడు అని అనుకుంటే నిద్రపోతున్నాడు గొరకెట్టి. మామూలు నిద్రపోడు చాలా మంది. గొరక పెడతాడు, గొరకెట్టి ఈడు గొరకెట్టి నిద్రపోవడానికి నేను దొరికాను చేరబడ్డానికి అని గోడ. ఏమండి? మూలుగుచ్చు. ఏం కర్మ అని. అవి అంత ప్రసవ వేదన అటండి. ఏం అండి ప్రసవ వేదన అంటే ఆడవాళ్ళకి తెలుసు. చెప్పలేం ఆ వేదనలను బయటికి చెప్పలేం, ఎంత అని కొలత చెప్పలేం. మహావేదన అది, మహావేదన అది. ప్రసవ వేదనట ప్రకృతికి. ఎవరి వలన అండి? ఎవరి వలన? వాటిని ఏలవలసిన మన వలన. సమయం ఆసనమైంది, సమయం వచ్చిందండి, సమయం వచ్చింది. దేనికి సమయం వచ్చింది? నేను వ్యాజ్యం ఆడబోతున్నాను అంటున్నాడు దేవుడు. నేను వ్యాజ్యం ఆడడానికి సమయం ఆసనమైంది. వ్యాజ్యం అంటే కోర్టుకు మీరు వెళ్ళి ఉంటారు. కోర్టులో చూసారా, సినిమాలో కూడా కోర్టు సీన్లో 2 అడ్వకేట్ మాట్లాడతారు, వ్యాజ్యం ఆడుతారు. సాక్షిని నిందితులని పెట్టుకొని అక్యూస్ని నిలబెట్టి 2 అడ్వకేట్ వ్యాజ్యం మాట్లాడతారు. అని చేసేది తప్పు అంటారు, తప్పు లేదంటారు. అక్కడ సాక్ష్యాలు నిలబెడతారు, వ్యాజ్యం ఆడుతారు. దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడట. దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. చూడండి మీకా గ్రంథంలోనే
6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయం. నేను మీతో వ్యాజ్యమాడబోతున్నాను అంటున్నాడు. ఇక్కడ అడ్వకేట్ కాదండి, దేవుడు మనతో వ్యాజ్యమాడబోతున్నాడట. 6వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములకు సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడును. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి, సాక్షులు కదా అవి, సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినపడనిమ్ము. నువ్వు ఏం చెప్తున్నావు అవి వినాలి. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు వినాలి. నువ్వు ఏం చెప్తున్నావు వింటే కదా నువ్వు చెప్పిన మాట కరెక్టా తప్ప అని అవి చెప్తాయి. సాక్షులు ఏం చెప్పాలి? అవును కాదు అని చెప్పాలి. సాక్షులు ఎందుకు పెట్టావు? చూసావా? చూశాను. విన్నావా? విన్నాను. లేదు వినలేదు. అందుకే కదా సాక్షులు. కొండకు నీ స్వరము వినపడనిమ్ము, అది వినాలి. నీ మాటను వినాలి, నీ స్వరముని వినాలి. రెండవ వచనం, తన జనుల మీద యెహోవా వ్యాజ్యము కాదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యము చేస్తున్నాడు. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఉందండి, ఉంది. మాట్లాడాలి. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా వ్యాజ్యము ఆలకించుడి. ఆలకించాలి. మనం ఏం చెప్తున్నాం అవి అన్ని ఆలకించి సాక్షి పలకాలి, సాక్ష్యం చెప్పాలి. మనం చెప్పేది సరియా తప్ప. ఎందుకంటే మనకు తెలివితేటలు ఎక్కువ కదా. సాక్షి లేదనుకోండి నేను జైలుకు పంపుతాం. సాక్షి లేదనుకోండి నేను చెప్పాను, బాగా చెప్పాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? నేను బాగా చెప్పానయ్యా, నేను ఈ రోజు నీకు బాగా వాక్యం చెప్పాను, నీ వాక్యాన్ని బాగా చెప్పాను. ఏం బాగా చెప్పావు? ఎక్కడ చెప్పావు? ఏ రోజు చెప్పావు? బల్ల తీసుకున్నప్పుడల్లా నా మరణాన్ని ప్రకటించండి అన్నాడు యేసుక్రీస్తు వారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి అన్నాడు. ఎవరు ప్రకటించాలి? క్రైస్తవులు మనమే ప్రకటించాలి. ప్రకటిస్తున్నామా? ప్రకటించాం. కానీ రాత్రి పడుకోవడానికి ముందు ప్రార్థన ఏం చేస్తాం? తండ్రి ఈ రోజు నన్ను కాపాడావయ్యా. ఏంటి ఎలా కాపాడావు? ఉదయం టిఫిన్ పెట్టావు, మధ్యాహ్నం భోజనం పెట్టావు, ఇప్పుడు మళ్ళీ రాత్రి నాకు మంచి భోజనం పెట్టావు. ఆ బోతులా తిన్నాను, నేను బాగా మెక్కాను, కడుపు నిండా తిన్నాను, బాగా పెట్టావు నాకు. ఈ రాత్రి నేను పడుకోవడానికి సిద్ధమైపోయాను తండ్రి. నీ బంగారు దూతలను నా మంచం చుట్టూ కంచెగా నాటి నన్ను కాపాడు. ఏం చేసామని కాపాడాలి? ఆ దూతలు కూడా వింటుందని చూసాం. లోకమునకును దూతలకును మనుషులకును చూసామందాక ఏమా? తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఇశ్రాయేలు అన్న పదాన్ని తీసేసి క్రైస్తవ అని పెట్టి చదవండి అక్కడ. ఆయన క్రైస్తవుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకు? చేతిలో బైబిల్ ఇచ్చాడు గనుక, అందులో దేవుని మాటలు ఉంది గనుక, అందులో ఇప్పుడు చదువుతున్న ఈ మాటలు ఉంది గనుక. క్రైస్తవులారా జాగ్రత్త పడండి. క్రైస్తవుల ముందు జాగ్రత్త పడాలి. బైబిల్ తెలియదు. బైబిల్ ఎందుకు దేవుడు మన చేతులు పెట్టాడు అర్థం కాదు. ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు సంఘంలో పెట్టుకొని వెళ్ళడానికే బైబిల్ అని అనుకున్న క్రైస్తవ ప్రపంచం ఇది. బైబిల్ ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ చదువుకోవాలి, ఇదన్నీ నువ్వు ధ్యానించాలి, పరిశోధించాలి. ఆ మాటకి అర్థం ఏంటి? మనం ఏం చెయ్యాలి? దేవుని మాటలను ప్రకృతి వింటున్నాయి, ప్రకృతి అర్పిస్తుంది. ఆ మాటను బట్టి ఆ మాటలకు లోబడి మాటకు కట్టుబడి పనిచేస్తున్నాయి, బ్రతుకుతున్నాయి.
కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మాటను పక్కన పెట్టేసి ఆదివారం ఒక్కరోజు ఆ బైబిల్ని ముట్టుకొని అది కూడా లోపల ఏముందో, ఏ మాట రాయబడి ఉందో చదవక చూడక బల్ల తీసుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవులు బల్ల తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఏం చేయమన్నాడు? మరణాన్ని ప్రకటించమన్నాడు. ప్రకటిస్తున్నారా? ప్రకటించాలి. లేదా సృష్టి సాక్ష్యం చెప్తుంది. నిక్షలముల భూమికి పునాదులుగా ఉన్న పర్వతముల యెహోవాడు వ్యాజ్యమును ఆలకించుడి. అంత సైలెంట్ గా వినాలి. వ్యాజ్యాన్ని సైలెంట్ గా ఆలకించాలి. ఎక్కడ తప్పున వెంటనే చెప్పాలి. ఎందుకంటే మనుషులు ఏం చెప్తాడో, తప్పు చేసిన తర్వాత కూడా ఏం చెప్తాడో, నేనే చేయలేదు బాబు అంటాడు. అంటావా? చదువుకుని రారా బాబు అంటే చదవరు. వచ్చి ఏం చెప్తారు? ఇక్కడ చదువుకున్నాను అంటారా? అంటారా? అంటారు. చదువుకున్నా కానీ మర్చిపోయాను, చదివాను కానీ మర్చిపోయాను. ఏటి తెలుగుదేట్లు నీకు? ఏం తెలుగుదేట్లు? అది సత్యం చెప్తాడు. ఏవి? సృష్టి, రాజ్య సువార్త ప్రజలకా ప్రకృతికా? చెప్పండి. తన జనుల మీద వ్యాజ్యము కాదు, ఇశ్రాయేలు మీద, క్రైస్తవుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిక్షలముల భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవాడు వ్యాజ్యమును ఆలకించుడి. ఆసామాసిగా అనుకోకండి బైబిల్ని, దేవుణ్ణి, సృష్టిని. రాలే కదా, ఈ చిన్న పిచ్చి ముక్కలే కదా అని ఆసామాసిగా అనుకోకండి బాబు. వాటిని ఎందుకు సాక్షులుగా పెట్టారు అని ఆలోచించారా ఎప్పుడైనా? వాటిని ఎందుకు మనకు సాక్షులుగా పెట్టాలి? మిమ్మల్ని చెప్పమన్నాడు, మీరు చెప్పలేదు. మిమ్మల్ని చెప్పమన్నాడు, చెప్పలేదు. మిమ్మల్ని దేవుని పని చేయమన్నాడు, చేయలేదు. వాటికి బోధించాడా? వాటికి చెప్పాడా? చేయమన్నాడా? చేస్తుందా? చేస్తుంది. అవి కూడా ప్రకటిస్తున్నాయి. దేనిని ప్రకటిస్తున్నాయి? దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. దేవుని కృపను, దేవుని ఆ మహత్ కార్యాలను ప్రకటిస్తున్నాయి. అవి చూద్దామండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం. అందుకేనండి వాటిని సాక్షులుగా పెట్టాడు దేవుడు. చెప్పిన మాటని అవి వింటున్నాయి కనుక, చెప్పిన పనిని అవి చేస్తున్నాయి కనుక. ఒకటి నుండి ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనను బయలు వెళ్ళుచున్నవి. ప్రకటనలు చేస్తున్నాయి దేవుడి గూర్చి, దేవుని కార్యాల గూర్చి, దేవుని మహిమను వివరిస్తున్నాయి. ప్రకటనలు చేస్తున్నాయండి. ప్రకటన చేస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఎవరు వినకపోయినా మీరు వాక్యం చెప్పాలి అని అందుకే చెప్తున్నాను. ఎవరు వినకపోయినా ఆ మాట ఆకాశపు అంచు వరకు వెళ్ళిపోతుంది. దేవదూతలు వింటున్నారు, సృష్టి అంతా వింటున్నాయి. మనుషులు కూర్చున్నారు, బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. వాళ్ళు వినకపోయినా నువ్వు చెప్పు. చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది గనుక, చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది గనుక మనం చెప్పే తీరాలి, చెప్పాలి, అంతే. మన వాక్యం చెప్తున్నప్పుడు మనుషులు వింటున్నారో వినలేదో ఏమో కానీ సృష్టిలు మాత్రం సృష్టి యావత్తు వింటున్నాయి. రాళ్ళు వింటున్నాయి. రాళ్ళు వినింది కనుక కదా యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు, రాళ్ళు కేకలు వేస్తుంది అని చెప్పాడు. జాగ్రత్త. ఈ చిన్న జీవితం కాదు మనది.
ఈ 60, 70, 80 ఏళ్ళ చిన్న జీవితం కాదు మనది. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనకు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు అన్నాడు. మన జీవితం ఆవిరి వంటిది అన్నాడు. ఎందులో కనబడి అందులో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు. అటువంటి జీవాన్ని మనం పొందాం. కానీ ఆ జీవితంలో కూడా మనకు ఒక గొప్పతనాన్ని దేవుడిచ్చాడు. నా మాటని మీరు చెప్పండి అంటే దేవునికి నోటుగా మనల్ని పెట్టినట్టుగా అర్థం అవ్వాలి మనకు. నా మాటని మీరు పలకండి, నా మాటని మీరు పలుకండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, మనుషులకు వాక్యాన్ని చెప్పండి, వాళ్ళని మార్చండి అన్నాడు. వెళ్ళాలి, మార్చాలి. ప్రతి క్రైస్తవులు వాక్యం చెప్పాలి. ప్రతి క్రైస్తవులు, ఎవరో బోధకులకు, ఎవరో సేవకులకి ఆ వరం ఉంది, వాళ్ళే చెప్పాలి, మనమే లేదు, మనం చెప్పలేము, మనం చెప్పక్కర్లేదు అని నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మీరు అపాత్రులు అయిపోతారు. అపరాధులు, నేరస్తులు అంటున్నాడు, క్రిమినల్ అంటున్నాడు దేవుడు. వాక్యం చెప్పలేదా నువ్వు క్రిమినల్. ఎక్కడ సాక్షి, క్రిమినల్ సాక్షులు కావాలా, పెట్టాడు, సాక్షుల్ని కూడా పెట్టాడు. ఆ దినములో అక్కడ నిలబడినప్పుడు నువ్వు ఏ మాట చెప్పినా అవి చెప్పాలి, అవునా కాదని సృష్టి అని చెప్పాలి. ఏమండి, సృష్టి చెప్పాలి. యేసుక్రీస్తు వారు రెండవ గురించి చెప్పిన సందర్భంలో దేవదూతలు వస్తారట, దేవదూతలు వచ్చి పరిశుద్ధుని తీసుకెళ్తారట. ఆ బాధ్యత దేవదూతలకు అప్పగించాడు. చూడండి, దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు అంటే నీ యథవేషాలు వేస్తారని, వేషాలు వేస్తారు మనుషులని. నేను పరిశుద్ధుడని చెప్తాడని దేవదూతలకు తెలుస్తూ అవి వింటున్నాయి. అవి తీసుకెళ్తాడు వచ్చి పరిశుద్ధులని విడదీస్తుంది. వీళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరూ వీళ్ళు నిర్దోషులు, వీళ్ళు దోషులు. గనుక వాక్యం చెప్పాలి. అది మన మీద దేవుడు పెట్టిన భారం, స్వార్థ భారం అన్నాడు బైబిల్లో. స్వార్థ భారము కలిగే క్రైస్తవులుగా మనం బ్రతకాలి. స్వార్థ చెప్పాలి. మీరు చెప్పండి, మీరు వాక్యం ప్రకటించండి, కరపత్రిక పంచండి. ఆ ఊరికి వెళ్ళామండి, వాళ్ళు ఒప్పుకోలేదండి, వారు తీసుకోలేదండి, మీకు అనవసరం. వెళ్ళావా, ఇచ్చావా, ప్రకృతి సాక్ష్యం చెప్తుంది. అయిపోయా. మన సేఫ్ జోన్లో ఉండాలి, ఎప్పుడు మన సేఫ్లోనే ఉండాలి. దేవుని మాటల ప్రకారం బ్రతకాలి. దేవుడిచ్చిన ఆ కాపుదలోనే మనం ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన నరకానికి ఎందుకు వెళ్ళాలి? ఇన్ని బాధలు ఈ లోకంలో ఉండి ఇన్ని కష్టాలు పడి క్రైస్తవులుగా అనిపించుకొని నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. రియల్ క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతికి పరలోకానికి వెళ్ళాలి. చివరిగా మొదటి మీరు చదివిన కొలసి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదివి ముగిస్తామండి. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయం ఫస్ట్ మనం చదివిన ఆ మాట, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. ఈ మాట ఎవరికి అర్థం కాదు, ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. పరిశోధన మనసుతో చదివితే అర్థమవుతుంది. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఆల్రెడీ ప్రకటించారు. నువ్వు కూడా ప్రకటించాలి, నువ్వు చెప్పాలి. అవి వింటాయి. మీరు కూడా చెప్పాలి. మీరు చెప్పండి. రాజ్య సువార్త ప్రజలకే కాదు, ప్రకృతికి కూడా. అందుకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు యేసుక్రీస్తు వారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనములు.